యూనికార్న్ బండి క్లచ్ ప్లేట్లు వేయటం ఎలా అంటే, ముందు క్లచ్ ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత క్లచ్ వైర్ కూడా అలా తప్పించుకోవాలి. తీసేసిన తర్వాత క్లచ్ జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే లోన ప్యాకింగ్ ఉంటుంది, అది చిన్నకుండా తీయాలి. చినిగితే కొత్త ప్యాకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. పుట్ రెస్ట్ అడ్డు వస్తే పుట్ రెస్ట్ కూడా కింద బోల్డ్ ఉంటే తీసుకోవాలి. మనం ఆ క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఆ బోల్డ్ వెయిట్లెస్ బోల్డ్ అలా రాకపోతే అదరగొట్టి స్క్రూ డ్రైవర్తో నిదానంగా ఓపెన్ చేయాలి. వెయిట్ బెల్ పుల్లర్ పెట్టి పుల్లర్తో జాగ్రత్తగా ఊడదీసి స్లిప్ అవ్వకుండా తీయాలి. తీసిన తర్వాత క్లచ్ ఓపెన్ చేసేటప్పుడు ఆపోజిట్ ఓపెన్ చేయాలి. క్లచ్ బోల్డ్ అనేవి, ఎందుకంటే ఇది క్లచ్ ప్లేటు పగిలిపోద్ది పైది, అది అల్యూమినియం వస్తుంది. పగిలిపోతే మళ్ళీ కష్టం దొరకటం అది, అందుకని ఆపోజిట్ తీసుకోవాలి. స్ప్రింగులు 4 ఉంటాయి. 4 స్ప్రింగులు తీసి పక్కన పెట్టిన తర్వాత పుల్లర్ ఉంటుంది మనకి, క్లచ్ పుల్లర్, అది పెట్టుకొని తిరగకుండా బిట్టు పెట్టి పంతంతా ఊడదీయాలి. తర్వాత క్లచ్ ప్లేట్లు ఓపెన్ చేసి క్లచ్ ప్లేట్లు ఎలా ఉన్నాయి, స్టీల్ ప్లేట్లు బాగున్నాయో లేదో చూసుకోవాలి. స్టీల్ ప్లేట్లు గాళ్ళు పడతాయి, పోతే కొత్త వేసుకోవాలి. ఈ బండికి బాగానే ఉంది కాబట్టి మళ్ళీ అయ్యే వేస్తున్నాం. ఓకేనా? క్లచ్ ప్లేట్లు కూడా అరిగినాయా, ఎలా ఉన్నాయి, ఏం క్లచ్ బోల్డ్ లూజ్ అయిందా చూసుకున్న తర్వాత, క్లచ్ ప్లేట్లు అరిగిపోయినాయి, ఈ బండికి అరిగినాయి కాబట్టి కొత్త ప్లేట్లు వేస్తున్నాం మనం. ఓకేనా? ఫస్ట్ క్లచ్ ప్లేట్, స్టీల్ ప్లేటు, అలా క్లచ్ ప్లేట్లు అట్లా 5 ప్లేట్లు ఉంటాయి, ఆపోజిట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్లచ్ని జాగ్రత్తగా ఎక్కించాలి. క్లచ్ గాళ్ళల్లో కూర్చోబెట్టాలి. తర్వాత క్లచ్ బెల్ట్కి ఎక్కించుకునేటప్పుడు లోపలికని పెట్టి ఒక క్లచ్ ప్లేటు బయటకని ఉంటుంది, బయట గాల్లో కూర్చునేటట్టు ఉంటుంది. అలా ఎక్కించిన తర్వాత స్ప్రింగులు 4 పెట్టుకోవాలి. స్ప్రింగులు 4 పెట్టిన తర్వాత క్లచ్ది ప్లేట్ ఉంటుంది, బోల్డ్ 4 పెట్టి ఆపోజిట్ బోల్డ్ని టైట్ వేయాలి. ఆపోజిట్ వేయకపోతే ఆ ప్లేట్ అనేది పగిలిపోతుంది. క్లచ్ బిల్లుని ఎక్కించుకోవాలి. క్లచ్ బిల్లు పుల్లర్ పెట్టి ఎక్కించిన తర్వాత క్లచ్ పుల్లర్తో గట్టిగా టైట్ వేసుకోవాలి. తర్వాత క్లచ్ ప్లేట్ పైన స్టార్ స్క్రూలు వస్తే 4 గట్టిగా టైట్ వేసుకోవాలి. క్లచ్లో జాగ్రత్తగా చూసుకొని ఏదైనా స్లిప్ చేయకుండా ఎక్కించుకోవాలి. ఈ క్లచ్ అనేది క్లచ్ పైన ప్యాకింగ్ ఉంటుంది, అది గీరుకోవాలి, ఎందుకంటే ఆయిల్ లీక్ అవుతుంది. మన ప్యాకింగ్ కొద్దిగా చినిగితేనే ఉంటుంది, చినగలేదు కాబట్టి పాత ప్యాకింగే వేసేస్తున్నాం. ఓకేనా? క్లచ్ ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్తగా బేరింగ్ ఉంటుంది, కూర్చోబెట్టుకొని ఎక్కించుకోవాలి. తర్వాత క్లచ్ ఎక్కకపోతే చూసుకొని ఎక్కించుకోవాలి, కానీ ఎక్కలేదు బోల్ట్ టైట్ వేస్తే సరిపోద్ది అనుకుంటే క్లచ్ పగిలిపోద్ది. కూర్చున్న తర్వాతనే మనం బోల్డ్ అనేవి టైట్ వేసుకోవాలి. ఓకే, కూర్చుంది కాబట్టి ఇప్పుడు మనం బోల్డ్ వేసుకున్నాం. బోల్డ్ అన్నీ కూడా ఆపోజిట్ వేయండి. దీన్ని కూడా ఆపోజిట్ వేస్తే క్లచ్ అనేది సమానంగా ఎక్కిద్ది. ఓకేనా? క్లచ్ వైర్కి క్లాంప్ వస్తుంది, అది లూజ్ చేసుకొని క్లచ్ వైర్ని క్లాంప్ బోల్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్లచ్ వైర్ని క్లచ్కి బిగించుకోవాలి. క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి ఒకేసారి, ఎందుకంటే క్లచ్ మనకి టైట్ ఉంటేనే కొద్దిగా గేర్లు అనేవి మెల్లగా పడతాయి, లేదా హార్డ్గా ఉంటే హార్డ్గా పడతాయి. ఓకేనా? తర్వాత కిక్ రాడ్ ఎక్కించుకోవాలి. కిక్ రాడ్ మంచిగా కూర్చోబెట్టి దానికి బోల్డ్ తిరిగిపోయాలి, కానీ మంచి ఆయిల్ పోయాలి, ఎందుకంటే ఇంజిన్ బాగుంటుంది.